రాహుల్ గాంధీ ఇతను చేసిన వల్ల దేశం కాపాడిందని నేను ఎందుకంటున్నానంటే చాలామంది కోర్టులకు వెళ్ళారు. ఇది ఈవీఎం మ్యానిపులేషన్ చేశాయని చెప్పి, వీవీప్యాట్స్ లెక్కించమని చెప్పి అన్ని రాష్ట్రాలు కొన్ని వందల మంది యాక్టివిస్టులు మొత్తం కూడా వెళ్ళి, యాక్టివిస్టులు ఏమంటారు, క్యాండిడేట్స్ వెళ్ళి కోర్టులో కేసు వేస్తే కోర్టులు కూడా ఏమన్నా మాకు సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషను, అవునా ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది అని ఏంటి గ్యారంటీ ఏందని చెప్పి అన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినాయండి. ఇప్పుడు కోర్టు కొంచెం జాగ్రత్తగా జడ్జిమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్ జరిగిందని చెప్పేసి అందరు గొడవ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ మీరందరూ వచ్చి నాకు ఇవ్వండి, ఎలిగేషన్ మీ మీద వస్తున్నప్పుడు మీకు ఇచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరో చెప్పారు నేనేదో స్కామ్ చేశానని, ఎందుకంటే ఆధారాలన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను మీకు న్యాయం చేస్తాను. నాకు ఎలిగేషన్ నా మీద ఎత్తి నేనేం చేస్తాను నీకు న్యాయం? ఓకే, ఈయన పార్టీలన్నీ రండి నాకు ఇవ్వండి అన్నాడు. అతనికి అర్థమైంది ఇదేంద్రవే నువ్వేదో చేసావనంటే నాకేమంటాడు. ఇది కుదరదని అతనికి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఎంచుకున్నాడు. దట్ ఈస్ వాట్ హీ హాస్ చూజన్ ద డిఫరెంట్ బ్యాటిల్. ఓకే, ఈ డిఫరెంట్ బ్యాటిల్ అంటే వాట్ ఈస్ ద డిఫరెంట్ బ్యాటిల్? పబ్లిక్ అవుట్ బస్ట్. కోర్టులకు వెళ్తే న్యాయం జరగదు. ఎలక్షన్ కమిషన్ ఏమో నువ్వేదో చేసావంటే నాకు ఆధారాలు ఇవ్వమంటుంది. నువ్వు ఇచ్చిన డేటాలో నువ్వు ఇచ్చిన డేటానే నేను వెరిఫై చేసి నువ్వేదో న్యాయం తప్పు చేసావని చెప్తున్నాను, నువ్వు వెరిఫై చేసుకొని నేను ఎందుకు వస్తాను, నేను ఎందుకు రీసెర్చ్ చేసి నీకు ఇవ్వాలి, నువ్వే రీసెర్చ్ చేసుకొని నీ ఓన్ డేటా నీ డేటా అని చెప్పి ఈయన ఏం చేశాడు, పబ్లిక్ వదులుతున్నాడు. పబ్లిక్ వదలటంతో అది బాగా సెన్సేషన్ అయింది. నా కోర్టులు జాగ్రత్తగా జడ్జిమెంట్లు ఇస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి ఈ మొన్న కోర్టు జడ్జిమెంట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏమందంటే ఇదంతా ట్రస్ట్ డెఫిసిట్ అనే పదం వాడింది. ట్రస్ట్ డెఫిసిట్ అంటే ఇదంతా కూడా నమ్మకం లేకపోవటం అంది. అంటే అది ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే మీరు ఎలక్షన్ కమిషన్ నమ్మట్లేదు, ఇదంతా దానివల్ల జరుగుతున్నాయి, కానీ అక్కడేం పెద్దగా ఏమి అక్రమం జరగలేదు అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేసింది కోర్టు. వెంటనే ఆ రోజు ఈవినింగ్ ఏం చేశాడు ఇతను, ఇది వీళ్ళందరూ ఎవరెవరైతే చచ్చిపోయారని చెప్పేసి ఆ ఓటర్ లిస్టులో ఉంది వాళ్ళందరినీ ఆఫీస్కి పిలిచి టీ దాగి సోషల్ మీడియాలో టీ విత్ డెడ్ ఓటర్స్ ఇది రాసేది, హ్యాడ్ టీ విత్ డెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, థ్యాంక్ యూ ఎలక్షన్ కమిషన్ అని పోస్ట్ చేశాడు. అతనికి ఆప్షన్ ఉంది, ఏమండి ట్రస్ట్ డెఫిసిట్ అన్నారు కోర్టు, కాదు నా దగ్గర లిస్ట్ ఉంది, ఇది లిస్ట్ సబ్మిట్ చేస్తానని చెప్పొచ్చు కదా ఇతను. అదే నేను చదువు కోర్టుల మీద నమ్మకం పోయింది అతనికి, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం పోయింది. డిఫరెంట్ మెథడ్ ఎంచుకున్నాడు, తప్పుల్ని బహిరంగంగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఎవరెవరి లిస్టులో అయితే చచ్చిపోయారని చెప్పి డిక్లేర్ అయ్యారు వాళ్ళందరిని పిలిచి టీ దాగి సోషల్ మీడియాలో వదిలాడు. అరే ఇతను ఏదో చేస్తున్నాడని ఇప్పుడు కోర్టులు జాగ్రత్తగా జడ్జిమెంట్లు ఇస్తున్నాయని నాకు అనిపించింది. ఓకే, నౌ దే ఆర్ గెట్టింగ్ పాజిటివ్ కోర్ట్ జడ్జిమెంట్స్. ఇప్పుడు వీళ్ళు నిన్న చాలా బ్యూటిఫుల్గా జడ్జిమెంట్ ఇచ్చారు వీళ్ళు. ఎవరెవరు? జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ జాయ్ మాల్యా గారు, వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా జడ్జిమెంట్ ఇచ్చారు. వీళ్ళు ఏమన్నారంటే ఎలక్షన్ కమిషన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండటానికి ప్రయత్నం చేయొచ్చు కదా, మీరేదో చేశారని మిమ్మల్ని అంటలేదు, బట్ బీ ట్రాన్స్పరెంట్ అనే పదం వాడింది ఇద్దరు జడ్జిలు ఎలక్షన్ కమిషన్ని. ఓకే, ఎందుకు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏమన్నారు, 65 లక్షల మందిని నువ్వు బీహార్లో ఓటర్ల నుంచి తీసేసావు కదా, 65 లక్షల మందిని, వాళ్ళ పేర్లు ఏంటి, ఈపీఐసి నెంబర్ ఏంటి, ఎందుకు తీసేసావు లిస్ట్ ఇవ్వమన్నారు ముందు అపోజిషన్ పార్టీ వాళ్ళు. నేను ఇవ్వను, ఎవరినైతే యాడ్ చేసామో అవి మీరు వెరిఫై చేసుకోండి, తీసేసిన వాళ్ళు ఇవ్వనన్నారు. వాళ్ళు ఇవ్వనంటే వీళ్ళు కోర్టుకి వెళ్తే ఇప్పుడు ఏమైంది, ఒక చోట కాదు 30 చోట్ల పబ్లిష్ చేయమన్నారు. సరిపోయింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి. ఒక లిస్ట్ ఇస్తే పోయేదానికి అపోజిషన్ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసిన వరకు ప్రజెంటేషన్ ఎవరైతే రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రజెంటేషన్ తోటి కోర్టులరే ఇతను బయట పెట్టేస్తున్నాడు. రాంగ్ జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ మనం ప్రాబ్లం అయిపోయింది అనుకొని ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తగా జడ్జిమెంట్లు ఇచ్చారు. వీళ్ళు ఏమన్నారు, ఇదిగోండి ట్రస్ట్ కాదు ఇదేమంటారు, ట్రస్ట్ డెఫిసిట్ నుంచి ట్రాన్స్పరెన్సీకి వచ్చారు. ఫస్ట్ ట్రస్ట్ డెఫిసిట్ అనే పదం వాడి నెక్స్ట్ జడ్జిమెంట్కి వచ్చేసరికి ట్రాన్స్పరెంట్గా ఉండండి అని చెప్పేసి ఒక ఇచ్చింది. వీళ్ళు ఏమన్నారు, 65 లక్షల మంది ఓటర్లని డిస్ప్లే చేయండి, ఎక్కడ వెబ్సైట్లో డిస్ప్లే చేయండి, డిస్ట్రిక్ట్ వైజ్ ప్రతి ఎలక్టోరల్ ఆఫీసులో కూడా వెబ్సైట్లో డిస్ప్లే చేయమన్నారు. అంటే ప్రతి జిల్లాకి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్, ఆ ప్రతి జిల్లా సపరేట్ వెబ్సైట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇది ఈపీఐసి నంబర్తో పాటు డిస్ప్లే చేయమన్నారు. అదే కాకుండా న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయమన్నారు. నువ్వు ఏదైతే ఇది వైడ్లీ పబ్లిష్ త్రూ న్యూస్ పేపర్స్, నువ్వు ఏదైతే 65 లక్షల మందిని ఓటర్లను డిలీట్ చేసావో వైడ్గా సర్క్యులేట్ చేయాలి, న్యూస్ పేపర్లో ప్రింట్ చేయమని, మ్యాక్సిమం సర్క్యులేషన్ ఇన్ బీహార్ త్రూ న్యూస్ పేపర్స్ అనేటువంటి పదం వాడారు.
అరే అపోజిషన్ ఒక లిస్ట్ అడిగితే ఇచ్చితే పోయేదానికి ఇప్పుడు కోర్టు ఎక్కడంటే అక్కడ డిస్ప్లే చేయమని. అంతేకాదు దూరదర్శన్లో ప్రచారం చేయమంది. ఇట్ హ్యాస్ టు బి బ్రాడ్కాస్ట్ అండ్ దూరదర్శన్ అండ్ రేడియో ఛానల్స్లో కూడా ప్రచారం చేయమంది. ఓకే, ఎలక్టోరల్ ఆఫీసర్స్ సోషల్ మీడియా సైట్లు ఉంటాయి కదా, అక్కడ కూడా డిస్ప్లే చేయమంది. మీ యొక్క ఎలక్షన్ ఆఫీసర్లు ట్విట్టర్లో హ్యాండిల్ అక్కడ కూడా డిస్ప్లే చేయమంది లిస్ట్ని. ఎవరెవరైనా 65 లక్షల మందిని ఎందుకు తీసేశారు చెప్పమంది. ఆధార్ కార్డు కూడా మీరు యాక్సెప్ట్ చేయండి అని అంది. ఓకే, మొన్న ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయమన్నారు. ఓకే, ఈసీ మస్ట్ బి ట్రాన్స్పరెంట్. బూత్ వైజ్ లిస్ట్స్ ఆఫ్ ది ఓటర్స్ షల్ ఆల్సో బి డిస్ప్లేడ్ అండ్ నోటీస్ బోర్డ్ అండ్ ఈచ్ బూత్ లెవెల్ ఆఫీసర్ పంచాయత్ ఆఫీసర్స్ విత్ రీజన్ ఫర్ ది ఎక్స్క్లూజన్ ఆఫ్ టు ఎనేబుల్ పబ్లిక్ టు హ్యావ్ యాక్సెస్ టు దీస్ లిస్ట్. అది ఓకే, బూత్ వైజ్ లిస్ట్ని కూడా మీరు యాక్సెస్ ఇవ్వండి. ఈపీఐసీ నెంబర్ కొడితే డిలీట్ అయిన వాటిని ఈపీఐసీ నెంబర్ కొడితే ఎందుకు డిలీట్ చేశారు రీజన్ కూడా పబ్లిష్ చేయమని. ఇక్కడ వాళ్ళు బుక్ అయిపోయారు, ఆల్మోస్ట్ బుక్ అయిపోయినట్టు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఏమాత్రం పొరపాటు చేసి ఉంటే ఈ ఎస్ఐఆర్ ద్వారా వాళ్ళు బుక్ అయిపోతారు. ఇప్పుడు ఎందుకంటే దాని రీజన్ చూపించమన్నారు. ఓకే, ఈవీఎం ద్వారా రీకౌంటింగ్ చేస్తే ఓడిపోయిన వ్యక్తి గెలిచాడట. హర్యానాలో ఒక పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే ఆ హర్యానా ఎన్నికలకి సంబంధించి గతంలో ఎవడో గెలిచాడట. ఓడిపోయిన అతను కోర్టుకు వెళ్ళాడు, ఈవీఎంలు ఏదో జరిగింది, లేదు నేనే గెలిచానని చెప్పి. లోయర్ కోర్టుకి వెళ్తే వాళ్ళు పట్టించుకోవాలి. అదే చెప్తున్నా కదా, కోర్టు జడ్జిమెంట్లు రాలా. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చెప్పింది మళ్ళీ వెరిఫై చేయమని. వెరిఫై చేస్తే ఓడిపోయిన వ్యక్తి గెలిచాడట. అంటే ఈవీఎం మీద నమ్మకం పోయింది జనానికి అనేది ఇది ఒక పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్.